ఇక నేడు లగచర్లకు జాతీయ ఎస్టీ కమిషన్ అని చెప్పేసి రేవంత్ రెడ్డికి పెద్ద షాక్ అనుకోవాలి. ఇది ఉచ్చు బిగుస్తా ఉన్నది రేవంత్ రెడ్డి చుట్టే. ఇక్కడ ఎస్టీ కమిషన్ రాబోతున్నది, కమిషన్ సభ్యుడు రాబోతా ఉన్నాడు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు మొత్తం మీద లగచర్లకు సంబంధించిన ఘటన మీద పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక సర్కార్ పై ఎస్సీ ఎస్టీ కమిషన్ సీరియస్. రేవంత్ రెడ్డి సర్కార్ పై రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. లగచర్ల ఘటనలో అమాయక గిరిజన రైతులను బలి చేయొద్దని వారిపై వేధింపులు వికారాబాద్ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీని ఆదేశించారు. మొత్తం మీద బాధితులు శనివారం కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ కమిషన్, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ రేవంత్ రెడ్డి మీద సీరియస్ అయింది. రేవంత్ సర్కార్ మీద సీరియస్ అయింది. అనవసరంగా గిరిజన రైతులను ఆగం చేస్తా ఉన్నారు. గిరిజన రైతులను ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తా ఉన్నారు. మెడికల్ టెస్టులు అన్ని ఏర్పాటు చేయాలి. రైతుల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ముచ్చట్లు కూడా తెర మీదకి వస్తా ఉన్నాయి. కాబట్టి మెడికల్ టెస్టులు నిర్వహించాలి, రైతులను ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేయొద్దు అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ కమిషన్ సీరియస్ అయింది. లగచర్ల ఘటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు పట్టిస్తోంది. ప్రభుత్వ తీరుపై రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులకు అందరూ అండగా నిలుస్తున్నారు. మరోవైపు ఈ ఇష్యూపై ఢిల్లీ స్థాయిలోనూ చివాట్లు పడేలా కనిపిస్తున్నాయి. బాధితులు, బాధిత కుటుంబాలు, ఫార్మా బాధిత గ్రామాల ప్రజలు జాతీయ ఎస్టీ ఎస్సీ బీసీ కమిషన్లు, జాతీయ మానవ హక్కుల కమిషన్ తలుపు తడుతున్నాయి. నేడు ఏకంగా జాతీయ ఎస్టీ ఎస్టీ కమిషన్ సభ్యుడు లగచర్లకు వెళ్తున్నారు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ప్రజా సంఘాలు, మానవ హక్కుల కమిషన్ అటు పోతే ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్లు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఈ 20 తారీఖు నాడు చెలో లగచర్ల కార్యక్రమం కూడా పెట్టుకున్నాయి. ఇది తిరిగి తిరిగి రేవంత్ రెడ్డి మేడకే ఉచ్చు బిగుస్తా ఉన్నది. ఆయననేమో మహారాష్ట్ర ఎన్నికలలో ప్రచారం చేస్తా ఉన్నాడు. ఏడవయ గిరిజన మంత్రి సీతక్క ఏడవైనవు. ఇలా గిరిజన ప్రజలు ఆగమైతా ఉన్నారు. గిరిజన రైతులకు చేతులకు బేడీలేసిండ్రు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతివై మంత్రిని చేస్తే, ఆశాజ్యోతివని మంత్రిని చేస్తే కనీసం ఊరును పట్టించుకుంటలేదట ఇలా సీతక్క. ఊరు మొత్తము దాదాపు 20 మంది 25 మంది జీవిడిచిర్రట. విష జ్వరాలు అట్లా ఇట్లా బాధపడుతుర్రట. ఇలా మంత్రిని చేస్తే మా ఊరును పట్టించుకుంటలేదని గ్రామ సభ్యుడు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఇలా మంత్రి సీతక్క దీని మీద మాట్లాడది, రేవంత్ రెడ్డి దీని మీద మాట్లాడాడు. ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని దీని మీద మాట్లాడరు. ఇలా లగచర్ల రైతులకు అన్యాయం చేస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్. దాని మీద నోరెప్పుతలేరు. ఏడుబెట్టి రేవంత్ కు టెన్షన్, లగచర్ల టెన్షన్ మొదలైంది. జాతీయ ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్లకు బాధితుల ఫిర్యాదు, మానవ హక్కుల కమిషన్ కు చేరిన కంప్లైంట్లు, నేరుగా కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన బాధిత కుటుంబాలు. నేడు ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల కమిషన్లకు బాధితులు, సర్కార్ పోలీసులపై చర్యలకు వినతి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద బాధ పట్టుకున్నది రేవంత్ రెడ్డికి, ఈ టెన్షన్ పట్టుకున్నది. మొత్తం మీద ఈ టెన్షన్ ఎందుకంటే పకడ్బందీ ప్లాన్ గీసినామని అనుకున్నారు కానీ బూమరాంగ్ అయింది. రేవంత్ రెడ్డి మెడకే ఉచ్చు బిగుస్తా ఉన్నది. జాతీయ కమిషన్ల దాకా పోతుంది ఈ ముచ్చట అని అనుకోలే. ఇప్పుడు కొండా సురేఖతోని వివాదాస్పద వ్యాఖ్యలు చేయించారు కేటీఆర్ కు సంబంధించి, నాగార్జున కుటుంబానికి సంబంధించి. అది ఏడుకో తెరదీస్తుంది, ఏడుకో దారి తీస్తుంది అనుకోలే. అదొక బూమరాంగ్ అయింది. సినిమా ఇండస్ట్రీ మొత్తం స్పందించింది. అవమానంతో తలదించుకునేలా చేసింది సినిమా ఇండస్ట్రీ మొత్తం. నాగార్జున కుటుంబాన్ని ఎందుకు లాగుతా ఉన్నారు రోడ్డు మీదకి అని చెప్పేసి, కేటీఆర్ మీద అట్లా ఎందుకు అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు అని చెప్పేసి అగ్గి మీద గుగ్గిలమైండ్రు అందరూ. అది పెద్ద బూమరాంగ్ అయింది. ఇటు పోతే రాజుపాకాల ఇంట్లో డ్రగ్స్ పార్టీ, రేవ్ పార్టీ, కేటీఆర్ బావమరిది ఇంట్లో దొరికిన డ్రగ్స్ అని చెప్పేసి కేసును అని చెప్పేసి అట్లొకటి చేయాలని చూసిండ్రు. అది పెద్ద బూమరాంగ్ అయింది. ఇలా లగచర్ల ఘటన కూడా అదే పెద్ద బూమరాంగ్. మొత్తం మీద జాతీయ కమిషన్లు దిగినాయి. రేవంత్ రెడ్డి గుండెలలో రైలు పరిగెడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డికి పెద్ద టెన్షన్ పట్టుకున్నది అని చెప్పేసి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి.